2019-24లో ఆయన పాలన అస్తావ్యస్తం అయిపోయి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగునే వెళ్ళిపోయింది అనే విషయం రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకుంటారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. రెండోది, ఆయన ప్రభుత్వం ఉన్నంతకాలం కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం అందరినీ అంచివేయటం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి జవాబు ఇస్తున్నాం. ఎలాగా? మా యొక్క ప్రభుత్వ పనితీరు ద్వారా. మీరు మొన్నే చూశారు, మా డిప్యూటీ సీఎం మా అన్న పవన్ కళ్యాణ్ గారు 9 నెలల క్రితం ఒక బాలిక మిస్ అయిపోతే పట్టించుకోలేదండి బాబు అని ఆ మహిళ వచ్చి వాళ్ళ తల్లి వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే విజయవాడ సిపి రామకృష్ణ గారికి చెప్పి 9 రోజుల్లో అమ్మాయిని తిరిగి వచ్చేలాగా చేశారు. అది పనితనం. అలాగే ఇవాళ మా అన్న మన లోకేష్ గారు దివ్యాంగులు విద్యార్థులు వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చదువులో ప్రావీణ్యం చూపెట్టి వాళ్ళు ఐఐటీలో కానీ నిట్లో కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలని ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కొన్ని నిబంధనల వల్ల వాళ్ళు కోల్పోతుంటే కేవలం ఒక వాట్సాప్ ద్వారా ఒక విద్యార్థి, విజయవాడకు సంబంధించిన విద్యార్థి సూర్యదేవ అనే విద్యార్థి ఆయన వాట్సాప్ మెసేజ్ పెడితే అరగంటలో స్పందించి దానికి అతనికి సహకరించి ఆ యొక్క సీట్లు వచ్చేలాగా జియో కూడా విడుదల చేసిన మహానాయకుడు, దార్శనికుడు. భవిష్యత్తులో చదువు విలువ ఏంటో పిల్లలకి నాయకుడు, ప్రతి నాయకుడు అని ట్వీట్ కూడా చేశారు. వికలాంగులకు ప్రజా దర్బార్లో ఇమీడియట్ గా జరిగింది. 25 మందికి ఇవాళ నిట్లో కానీ ఐఐటిలో కానీ సీట్లు వస్తున్నాయి. అలాగే మా సోదరుడు కొల్లు రవీంద్ర గారు ఇసుక భవన నిర్మాణ కార్మికులు అసలు అల్లాడిపోయారండి 5 ఏళ్లలో. ఇసుక దొరకగా, పనులు దొరక్క ఇవాళ 43 లక్షల టన్నులు ఇసుక 120 స్టాక్ పాయింట్లు నిల్వ చేసి ఫ్రీగా అయిపోతున్నారు. ఇవాళ పెద్ద పండగ. అవును, ఇవాళ భవన కొత్త విధానం అమల్లోకి నేటి నుంచి అండి ఫ్రీగా కేవలం లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు ఇచ్చి పట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే పల్లెటూరులో వాగులు వంకల్లో మీరు ఎడ్ల బళ్ళ మీద వచ్చి ఇసుకేసుకుని వెళ్ళొచ్చు. ఇదండి ప్రజాస్వామ్యం, ఇదండి ప్రజలకు కావాల్సింది. ఇలాంటి నాయకత్వం ఉండగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయం మర్చిపోవాలి. రెండోది, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్ టైం రికార్డే. ఎందుకంటే 28 ఏళ్లకే అతను ఎమ్మెల్యే అయ్యాడు, 30 ఏళ్లకే మంత్రి అయ్యాడు, 45 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 74 ఏళ్ళకి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఈ రికార్డులు ఎక్కడ టచ్ చేయలేవాడు, అతని వల్ల కూడా కాదు. అందుకే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కాపాడిద్ది. అటు పక్క